మధుమేహం అనేది ఒక ప్రత్యేకమైన దేహస్థితి. మధుమేహం ఉన్నవాళ్ళు అంత సక్రమంగానే తింటున్నా కూడా వాళ్ళు తీసుకున్న ఆహారం మొత్తాన్ని శరీరం పూర్తిగా వినియోగించుకునే పరిస్థితి ఉండదు. అందుకే మధుమేహాన్ని వైద్య పరిభాషలో ఆగ్యుమెంటెడ్ స్టార్వేషన్ అంటారు. పిండి పదార్థాల వంటివన్నీ తీసుకుంటున్నా కూడా వీరిలో శరీరం ఎలాగోలా తంటాలు పడి కొవ్వు పదార్థాల నుంచే శక్తిని సమకూర్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ స్థితిలో వీరు 3 గంటల కంటే ఎక్కువ సమయం ఆహారం తీసుకోకుండా ఉంటే ఆగ్యుమెంటెడ్ స్టార్వేషన్ అనేది బాగా పెరుగుతుంది. ఇక 6 గంటల కంటే ఎక్కువ సమయం ఆహారం తీసుకోకపోతే శరీరం పూర్తిగా కొవ్వు పదార్థాల మీదే ఆధారపడటం ఆరంభిస్తుంది. ఈ క్రమంలో వీరి శరీరంలో ఎసిటోన్, ఎసిటాల్డిహైడ్, బీటా హైడ్రాక్సిబ్యూటిరేట్ అనే ఆమ్ల పదార్థాల స్థాయిలు చాలా ఎక్కువైపోతాయి. వీటిని కీటోన్ బాడీస్ అంటారు. శరీరంలో వీటి స్థాయిలు పెరిగితే గుండె, ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతింటూ క్రమేపీ అవి విఫలమైపోతూ ఉంటాయి. అందుకే మధుమేహులకు ఏదైనా సర్జరీ వంటివి చేయాల్సి వచ్చి గంటల తరబడి ఆహారం ఇవ్వకూడని పరిస్థితి ఎదురైనా కూడా ఒకవైపు నుంచి గ్లూకోజ్ ఎక్కిస్తూ మరోవైపు ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇస్తారు. ఎప్పుడైనా సరే మధుమేహులు గంటల తరబడి ఆహారానికి దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు ఇలాంటి జాగ్రత్తలన్నీ అవసరం. కాబట్టి మధుమేహులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపవాసం చేయకూడదు. అయితే మధుమేహానికి ముందస్తు దశలో ఉన్న వారికి మాత్రం ఉపవాసం మంచే చేస్తుందని, దీనివల్ల వారు త్వరగా మధుమేహం బారిన పడకుండా ఉంటున్నారని అధ్యయనాల్లో గుర్తించారు. కాబట్టి మధుమేహం లేనివారు, త్వరలో మధుమేహం వచ్చే అవకాశం ఉన్నవారు అప్పుడప్పుడు ఒక క్రమ పద్ధతిలో ఉపవాసం చేయటం మంచిది.